1970 నుంచి 80 ప్రాంతాల మధ్యలో నెల్లూరు సెటిల్మెంట్ వారు ఎవరు స్వాధీనంలో ఏ భూమి ఉంటే ఆ భూమికి సంబంధించి వాళ్ళు పట్టా ఇవ్వడం జరిగింది, సెటిల్మెంట్ పట్టా ఇవ్వడం జరిగింది. అంటే 80 తర్వాత అంటే 45 సంవత్సరాల తర్వాత ఈరోజు బయటికి వచ్చి ఇది మా భూమి మేము అమ్ముతామనేసి ఒక పెద్ద మనిషికి అమ్మితే, ఆ పెద్ద మనిషి ఎవరో కాదు మీ పరిటాల సునీత బినామీ. ఆ పెద్ద మనుషులకు అమ్మితే ఆ పెద్ద మనుషులు ఈ కాలనీలన్నీ కూడా మావేను, ఇల్లు కట్టుకున్న వాళ్ళు రాండి పంచాయతీ మాట్లాడుకుందాం, ఖాళీ స్థలాల వాళ్ళు వెకేట్ చేయండి అనేసి హుకుం జారీ చేస్తే పట్టించుకునే నాదులు లేడు 6-7 నెలలు. మేము దీంట్లోకి ఈ సమస్యను చేపట్టి దీంట్లో పరిష్కారం కనుగొని ఏం జరుగుతుంది దీని వెనకాల ఎవరున్నారనేది ఆరాధిస్తే కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తే అన్ని పార్టీలు అక్కడ మీటింగులు పెట్టి అన్ని రాజకీయ పార్టీలకు ఇది దుర్మార్గము, ఇక్కడ జేసీబీలు తీసుకొచ్చి ఫెన్సింగ్లు వేసినటువంటి ప్రాంతంలో ఫెన్సింగ్లు తీసేసి బోర్డులు పెట్టినటువంటి బోర్డులు తీసేసి ఇది మాకు సంబంధించినటువంటి భూమిని వాళ్ళు రాసుకుంటా అంటే ఆ సుభాష్ రెడ్డి, శ్రీరాములు తదితరులు బిక్కుబిక్కుమంటూ దాదాపుగా 10,000 కుటుంబాలు ఈ ప్రాంతంలో పాపంపేట ప్రాంతంలో బిక్కుబిక్కుమంటూ 10,000 కుటుంబాలు మాకెవరు దిక్కనే పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ మీటింగులు పెట్టి పరిటాల సునీతమ్మ నువ్వు చేస్తున్న తప్పు అని అందరూ కూడా మాట్లాడడం జరిగింది, సిపిఐ పార్టీతో సహా. ఆ క్రమంలో ఈ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వారు కలెక్టర్ గారిని గెలవడము, కలెక్టర్ గారి దగ్గర వాళ్ళు కాఫీ తాగుతున్న ఫోటో బయటికి రావడంతో కలెక్టర్ గారిని ప్రశ్నించడం జరిగింది. అయ్యా ఇవి ఎప్పుడో నెల్లూరు సెటిల్మెంట్ల ద్వారా ఎవరి స్వాధీనంలో ఉన్నాయో ఎవరు కొన్నారో వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ సోకాల్డ్ స్తోత్రీయందారుల దగ్గర కొన్న వాళ్ళు మీ దగ్గర ఏం చేస్తున్నారు కలెక్టర్ గారు అని ప్రశ్నిస్తే ఆ రోజు దీని వెనకాల ఉన్నటువంటి కబ్జాదారులందరినీ కూడా వాళ్ళనందరినీ కూడా ఎవరు మీరు ఈ స్థలంలోకి రాగలుగుతారా, ఒక సెంటు మీరు ముట్టగలుగుతారా అని మేము హుంకరిస్తే ప్రజల తరపున వీళ్ళ మీద ఆ రోజు మేము గట్టిగా మాట్లాడడం వల్ల ప్రభుత్వము ఇవన్నీ స్తోత్రీయందారులకు సంబంధించినటువంటి భూములు కావు, వారు ఎప్పుడో హక్కు కోల్పోయినారు, ఇవి నెల్లూరు సెటిల్మెంట్ల ద్వారా ఎవరికి సంక్రమించినాయో వారికి మాత్రమే హక్కు ఉందనేసి కోర్టుకు రాయడం జరిగింది. అంటే మేము మాట్లాడడం వల్ల కలెక్టర్ గారు స్పందించడం వల్ల వచ్చినటువంటి ఫలితం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ పాపంపేటలో 106 సర్వే నెంబర్ 14 ఇళ్ళు నేలమట్టం చేసింది మీ ప్రభుత్వం, 14 ఇళ్ళు నేలమట్టం చేసింది మీ ప్రభుత్వం. ఈ 14 ఇళ్ళు ఎవడబొసం అనుకుంటున్నారు లోకేష్ గారు? స్తోత్రీయందారులు ఎప్పుడో అమ్మితే కొన్నటువంటి వాళ్ళ దగ్గర అనేక దఫాలుగా చేతులు మారితే ఎవరైతే కొని ఇల్లు కట్టుకుంటున్నారో వారి జీవితకాలం కష్టాన్ని నేలకూల్చింది మీ ప్రభుత్వం. దీని వెనకాల ఉన్నది పరిటాల శ్రీరామ్ స్వయంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇల్లు కట్టుకున్న వాళ్ళు మీ జోలికి రాము, ఖాళీ స్థలం వాళ్ళు మా దగ్గరికి రాండి మాట్లాడతాము, మొన్న వాళ్ళు చెప్తే వినలే అందుకనే 14 ఇళ్ళు కూలిపోయినాయి అని మాట్లాడినాడు. ఓట్లు వేయించుకున్నవాడు ఎవడైనా కానీ కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా అట్లా మాట్లాడతాడా? నా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం కూడా నా కుటుంబం అని భావించేవాడే నాయకుడు అవుతాడు. మరి ఆయన ఆ రోజు ఆ రకంగా మాట్లాడటము క్లియర్గా అర్థమవుతుంది ఎవరు కూలగొట్టించారు. మీ ప్రభుత్వం కూలగొట్టించింది. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు డెమాలిష్ చేస్తామనేసి మీ అధికారులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు కంటెంప్ట్ ఎదుర్కొంటూ ఉన్నారు, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు. ఎందుకంటే హైకోర్టు అప్పటికే స్టేటస్ కో ఇచ్చింది, ఇది ఏదైతే 106 సర్వే నెంబర్లో 119 సర్వే నెంబర్లో ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ద్వారా 120/83 అనేటువంటి ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఆర్డర్ ద్వారా ఇది మాకు సంక్రమిస్తుంది, మాకు స్వాధీనం చేయమనేసి ఎవరైతే స్తోత్రీయందారులు ఉన్నారో వారికి 91, 97 మధ్యలోనే ఆ భూములు స్వాధీనం చేయడం జరిగింది. 119 సర్వే నెంబర్ భూమిని మాకు స్వాధీనం చేశారు. 106/1, 106/2 ఇందులో ఉన్న భూమిని మాకు స్వాధీనం చేయమనేసి వారు రాసిన లేఖను వారే కోర్టుకు సమర్పించుకున్నారు. దాని తర్వాత 106వ సర్వే నెంబర్లో
ఈ సోత్రియందారులు, ఈ శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి, వీళ్ళ తాతగారు, వీళ్ళందరూ మాకు అమ్మినారనేసి రిట్ పిటిషన్స్ ఎవరైతే అక్కడ నివాసం ఉన్నారో వాళ్ళు కోర్టులో దాఖలు చేస్తే అవును మేము అమ్మినామనేసి వాళ్ళు కోర్టులో కమిట్ అయినారు సోత్రియందారు. మరి ఆల్రెడీ మీకు స్వాధీనం చేసినటువంటి, మీరు అమ్ముకున్నటువంటి భూముల మీద మీరు ఏ విధంగా కోర్టుకు వస్తారు, మళ్ళీ ఏ విధంగా మళ్ళీ మాకు స్వాధీనం చేయమని మీ వారసులు వస్తారు 35 సంవత్సరాల తర్వాత అనేసి కోర్టు ప్రశ్నిస్తే మా ప్రభుత్వంలో మాట్లాడడానికి ఏమీ లేక నోరు మూసుకొని పడి ఉన్నారు. ఆ రోజు కలెక్టర్ గారు, నాగలక్ష్మి గారు సంపూర్ణంగా తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా బయటికి తీసి కోర్టుకు సమర్పించడం జరిగింది. ఇందులో 119 సర్వే నెంబర్కి సంబంధించి ఎకరా 5 సెంట్లు ఇప్పటికే మాకు హ్యాండ్ ఓవర్ చేశారని వారు రాసిన లేఖ, మరి 106 సర్వే నెంబర్కు వీరికి హ్యాండ్ ఓవర్ చేయమని ఆ రోజు తహసీల్దార్ గారు రాసిన లేఖ, ఇవన్నీ కూడా పొందుపరిచారు.